హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఒక ఫ్రూట్ పికర్ టూల్ అయితే ఒక తయారు చేసుకోబోతున్నాం. అదే ఫ్రెండ్స్, మనం 1 year బ్యాక్ చేసుకున్నాం కదా వీడియో. సో పండ్లు కోసే ఒక పరికరం అని చెప్పేసి నేను thumbnail పెట్టాను అనమాట. సో అదే అనమాట ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి మామిడి చెట్టు అనమాట. మా ఇంట్లో ఉంది ఇది. అయితే ఏంటంటే ఫ్రెండ్స్, ఈ మామిడికాయలు పచ్చడి మామిడికాయలు అనమాట. కొంచెం తొందరగా మనకు కాసినాయి. కాకపోతే చెట్టు చాలా హైట్ ఉండటం వల్ల ఏంటంటే మనకు అందట్లేదు. అందుకని చెప్పేసి ఇదైతే చేసిన. మనం లాస్ట్ టైం చేసుకున్నది ఏంటంటే ఒక కూల్ డ్రింక్ బాటిల్ తోటి అయితే తయారు చేసుకున్నాం. కాకపోతే కొంతమంది కామెంట్ ఏం చేశారంటే అదంతా స్టాండర్డ్ గా ఉండట్లేదు అని చెప్పేసి కొంతమంది కామెంట్ అయితే చేశారు అనమాట. సో అందుకని చెప్పేసి ఈ వీడియోలో ఏంటంటే మనం ఇలా పీవీసీ పైప్ ని ఉపయోగించి తయారు చేసుకోబోతున్నాం. సో అది మీకు క్లారిటీగా చెప్తా, ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అందుకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అనుకోండి, ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. వెంటనే అందరికంటే ముందు మీరైతే వీడియో అయితే చూడొచ్చు అనమాట. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ముందుగా దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక పీవీసీ పైప్ అయితే కావాలన్నమాట. అది 4 inch అయినా పర్లేదు, 6 inch అయినా పర్లేదు, 8 inch అయినా పర్లేదు. సో నేనైతే ఒక వేస్ట్గా పడి ఉన్న ఒక పీవీసీ పైప్ని అయితే తీసుకున్నా. ఫ్రెండ్స్, నేను thumbnail ఏంటంటే జీరో కాస్ట్ అని చెప్పాను కదా. అట్లా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే రైతుల దగ్గర ఇలాంటి మన ఇప్పుడు బోర్ల దగ్గర ఇలాంటి పైపులు అనేవి చాలా వాడే ఉంటారు. సో అందులో వేస్ట్ ముక్కలు అనేవి చాలా మిగిలిపోయే ఉంటాయి అన్నమాట. సో అట్లా అని చెప్పి నేను ఈ కాస్ట్ అయితే నేను మెన్షన్ చేయలేదు. సో అదొక్కటైతే గమనించండి ఫ్రెండ్స్. ఈ విధంగా పైప్ని ఒక జానమందం చూసుకోండి. నేను పర్టికులర్గా ఇంత లెంత్ అని కూడా చెప్పట్లేదు మీకు. సో మీకు ఎంత అనిపిస్తే అంత తీసుకోండి. ఎందుకంటే పూర్తిగా మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మీకే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ విధంగా ఒక శాండ్ పేపర్ మీద పెట్టేసి మొత్తం రఫ్ చేస్తే ఏంటంటే కొంచెం స్మూత్గా ఉంటుంది అనమాట. తర్వాత ఫ్రెండ్స్, ఒక A4 సైజు పేపర్ని మధ్యలోకి మలుచుకొని నేను ఏ విధంగా డిజైన్లో కట్ చేస్తున్నానో ఈ విధంగా కట్ చేసుకోండి. సో కట్ చేసుకోండి, ఆ పైప్ మీద పెట్టేసి ఈ విధంగా మనం మార్క్ అయితే చేసుకోవాలన్నమాట. సో నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఆ పీస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసుకోవాలి. సో చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోండి మంచిగా. సో ఫ్రెండ్స్, చూడండి నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో మీరు కూడా ఆ విధంగా కట్ చేయండి. యాజ్ టీజ్గా అసలు దింపేయండి, ఏం పర్లేదు అందులో. సో మనకి డిజైన్ అనేది ఇలాగనే ఉండాలనుకోలేదు. సో మీరు పూర్తిగా వీడియో చూసారు అనుకోండి, ఈ డిజైన్ కాకుండా ఇంకా నెక్స్ట్ వేరే రకంగా కూడా మీరు తయారు చేసుకోవడానికి మీకు కొత్త కొత్త ఆలోచనలు అయితే రావచ్చు. సో అదొక్కటైతే గమనించండి. తర్వాత ఫ్రెండ్స్ ఏంటంటే, సో ఇక్కడ మనం చిన్న ఒక హోల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. పక్కన ఇటుపక్క 2 అటుపక్క 2 హోల్స్ అయితే చేసుకోవాలన్నమాట ఈ విధంగా. సో బ్యాక్ సైడ్ కూడా ఒక 2 హోల్స్ అయితే చేసుకోవాలి. సో నేను ఎక్కడ చేస్తున్నానో అబ్జర్వ్ చేసి మీరు కూడా అదే ప్లేస్లో అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే ఒక GI వైర్ అయితే ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొంచెం మందంగా ఉన్నది అయితే తీసుకొని మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఏవైతే హోల్స్ చేసుకున్నామో సో అందులో ఏంటంటే క్రాస్గా మనం అల్లుకోవాలన్నమాట అది. సో నేను ఏ విధంగా చేస్తున్నానో సో మీరు కూడా ఆ విధంగా అయితే చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. సో మీరు ఇలాగనే చేయాలని కూడా లేదు, ఏంటంటే నాకు ఎలా అనిపిస్తే అలా చేసిన అనమాట. సో మీకు నచ్చినట్టుగా మీరు కూడా ఆ విధంగా అయితే చేసుకోవచ్చు. సో చూడండి, ముందుగా అయితే ఈ విధంగా 2 హోల్స్లో పెట్టి ఈ విధంగా ఆ వైర్ని అయితే దాన్ని మలిచేస్తున్నాను అనమాట. తర్వాత ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఈ వైర్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ మళ్ళీ ఒక 2 హోల్స్ అయితే చేసుకున్నాం కదా. సో దానికి ఆపోజిట్ హోల్లోకి ఈ విధంగా వైర్ అనేది పంపించాలన్నమాట. టోటల్గా మనకి లోపల X షేప్లో అయితే రావాలన్నమాట. సో నేను ఇంత విడమర్చి ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది అయితే తొందరగా చేస్తారు. అంటే మన ఫార్మర్స్ కానీ తర్వాత పల్లెటూర్లలో ఉండేవాళ్ళు కానీ వాళ్ళు ఏంటంటే తొందరగా అర్థమైపోతుంది, తొందరగా చేసుకుంటారు. సో సిటీలో ఉండే వాళ్ళకి కానీ తర్వాత మనకి లేడీస్కి కానీ కొంచెం అర్థం కాకపోవచ్చు. అందుకని చెప్పేసి కొంచెం వీడియో లెంత్ అయినా పర్లేదని చెప్పి సో కొంచెం జాగ్రత్తగా చిన్నగా చెప్తున్నా. సో అంతే తప్ప వేరే అయితే ఏం లేదు. మీరు మాత్రం ఒకవేళ బోర్ కొట్టింది అనుకుంటే కొంచెం వీడియోని అయితే ఫార్వర్డ్ చేసుకోండి, ముందుకి ఫార్వర్డ్ చేసుకుని అయితే చూడండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా ఈ విధంగా ఉంటుంది అనమాట. సో చూసిరు కదా, అంత ప్రొఫెషనల్గా అయితే ఏం లేదు. నేను కూడా అంత మంచిగా చేసినానైతే ఏం అనుకోవట్లేదు. మనకి పని కావాలి ముఖ్యం. సో అదే ఒకటి చూడాలన్నమాట. సో మనకి ఎంత నీట్గా ఉంది ఏంటనేది ఈ విషయంలో అయితే మనకు అవసరం లేదు ఫ్రెండ్స్. తర్వాత ఒక కర్ర అయితే తీసుకోండి. సో నేను ముళ్ళుగర్ర అయితే తీసుకున్నా. సో దీన్ని మీరు ముళ్ళుగర్ర అంటారా, వెదురు బొంగ అంటారా, మీ ఏరియాలో ఏమంటారో సో మనకైతే లేదు. మా దగ్గర అయితే ముళ్ళుగర్ర అంటారు. సో ఈ విధంగా దానికి ఈ విధంగా పెట్టేసి మనం అటు సైడ్ ఇటు సైడ్ మార్క్ చేసుకొని అక్కడ హోల్స్ అయితే చేసుకోవాలి. తర్వాత యథావిధిగా ఏంటంటే మన GI వైర్ ఏదైతే ఉందో సో దాని నుంచి మనం కట్టేయాలన్నమాట. సో వీడియో చూస్తే మీకు అర్థమైతే ఒకసారి అయితే చూడండి.
సో చూడండి ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే మన టూల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో ఏ విధంగా ఉంది ఏంటని చెప్పేసి ఒకసారి అయితే చూడండి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు కింది సైడ్ మనం ఏం పెట్టలేదు కాబట్టి అక్కడ ఏం చేస్తున్నా అంటే నేను ప్రజెంట్ ఒక టేప్ తీసుకుంటున్నా. టేప్ తీసుకొని దానికైతే ఒక 2 లేయర్లు అయితే చుట్టేస్తా. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది ఇది. సో జస్ట్ మనకేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామిడికాయలు ఉన్నాయనుకోండి, మామిడికాయలు తెంపినప్పుడు ఆ కింద హోల్ నుంచి మనం కింద పడకుండా ఉండాలి, మామిడికాయలు బయటికి రాకుండా ఉండాలి, అంతే కదా. సో అందుకని చెప్పేసి నేను జస్ట్ టేప్ వేస్తున్నా. సో దీంట్లో ఎలాంటి డౌట్ అవసరం లేదు, చాలా అంటే చాలా గట్టిగా ఉంటుంది. సో ఒకసారి మీకు మామిడికాయలు తెంపి కూడా చూపిస్తాను నేను. ఒకసారి అయితే చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. కాకపోతే మీరు ఏంటంటే కింది సైడ్ కూడా హోల్స్ చేసుకొని మీ పురికోసలు అంటారు కదా, జ్యూట్ తాళ్ళు, సో అలాంటివి అల్లుకున్నా పర్లేదు. సో ఎట్లయినా చేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లా సింపుల్గా అయితే చేసుకున్నా, తొందరగా అయిపోతుంది అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే మామిడికాయలు తెంపి అయితే చూపిస్తే ఒకసారి అయితే చూడండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పటికే వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైంది అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ రికమెండేషన్లోకి వెళ్తుంది అనమాట, ఎక్కువ వ్యూస్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి, అలాగే ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారనుకోండి, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే మన వీడియో అయితే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.